కాపులను బీసీల్లో చేర్చాలంటూ ఒత్తిడి పెరుగుతుండటంతో సీఎం చంద్రబాబు విభజించు పాలించు సూత్రాన్ని అమలు చేస్తున్నారు. కాపు నాయకుల్లో చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ముద్రగడ పద్మనాభం చేపట్టిన కాపు ఐక్యగర్జన విజయవంతం కావటం అనంతరం హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో చంద్రబాబు విజయవాడలో కాపు నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దాదాపు 500 మందికి పైగా కాపు నాయకులు పాల్గొన్నారు. వీరిలో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీలోని కాపులే ఉన్నారు. కాపు సామాజిక వర్గంలో నమ్మకం కలిగించేందుకు జీవో జారీకి ముందు టైం లైన్ ప్రకటించాలని కాపు నాయకులు సీఎం చంద్రబాబును కోరారు. మంజునాథ్ కమిషన్ నివేదిక గడువును 3 నెలలకు తగ్గించాలని, జిల్లాకు ₹1 కోటి చొప్పున కేటాయించి 1 రోజులో సర్వే పూర్తి చేయించాలని విజ్ఞప్తి చేశారు. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇచ్చేలా చూడాలని, 3 నెలల్లో ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు. అయితే కాపు నేతల వినతిని చంద్రబాబు పట్టించుకోలేదు. 9 నెలల్లో మంజునాథ్ కమిషన్ నివేదిక వస్తుందని, అప్పుడే కాపులను బీసీల్లో చేర్చే విషయంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. వెనుకబడిన వర్గాల్లో మీరు ఉండాలి. రెండోది కాపుల్లో పేదరికం ఉంది. పేదరికంలో ఉండే కాపుల్ని ఆర్థికంగా పైకి తేవడం ఈ ప్రభుత్వ పార్టీ కావచ్చు. దానికి రిజర్వేషన్స్ ఒక ప్రక్రియ, కంటిన్యూగా కాన్స్టెంట్గా ఎంపవర్ చేయడం, ఏదొచ్చినా కూడా ఏ విధంగా ఎంపవర్ చేయాలనో ఎంపవర్ చేసుకుంటా పోవాల్సిన అవసరం ఉంది. దానికోసమే కట్టుబడి ఉన్నాం. నేను అందుకనే కార్పొరేషన్ ఒకటి వేసాం, 100 కోట్లు పెట్టాం. నిన్న కూడా నేను చెప్పాను. రామాంజలిని ఒక కమిటీ మెంబర్ని కూడా వేసాం. ఇంకా మనకు 2 నెలలు ఉంది. ఒకవేళ ఎక్కువైనా కూడా కొంత డబ్బులు, కొంతమంది ఎక్కువ అప్లికేషన్స్ వస్తే దానికి కూడా డబ్బులు పెట్టి 50-100 కోట్లు అవి కూడా పెట్టి ఫస్ట్ 2 నెలలు అవుతుంది. నెక్స్ట్ ఇయర్కి ఇప్పుడు నుంచే ప్రణాళిక తయారు చేసుకుంటాం కాబట్టి మ్యాక్సిమం ఏం చేయాలను నేను వర్కౌట్ చేస్తాను.